RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. పెద్దపల్లి జిల్లా ఊదల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో శనిగరపు రమేష్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి, మాజీ సర్పంచులు దాసరి రాజయ్య, ఆళ్ల రాజిరెడ్డి, అంబాల కొమురయ్య, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత సొసైటీ చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, రెడ్డి రజనీకాంత్, సిరిశెట్టి రాహుల్, శనిగరపు కుమార్ శంకర్, శ్రీనివాస్, రాజయ్య, ప్రవీణ్, వనం సతీష్, అంబాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న శ్రీ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం అనేక అవమానాలు పడి ఎంతో శ్రమ కూర్చి తన నిద్రాహారాలు మానుకొని మన జాతిని మేల్కొల్పాలనేటువంటి సంకల్పంతో అహోరాత్రులు కష్టపడి చదివి ప్రయోజకులు ఈ భారత రాజ్యాంగాన్ని రచించడం కోసం ఎన్నుకోబడ్డటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఈరోజు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేకపోతున్నాయి. ఇప్పటికి కూడా ఏదైతే ఈ జాతుల కోసం పోరాటం చేసిండో ఆ జాతులు ఇంకా నిద్రావస్థలే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాం. మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన తన భార్య బిడ్డల్ని అందరినీ పోగొట్టుకొని కూడా తన జాతి కోసం పోరాడినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు కేవలం ఒక దళిత జాతికే నాయకులు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కానీ, కాబోయే ప్రజాప్రతినిధులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ ప్రజాప్రతినిధులు ఉద్యోగాలు అయ్యారు అంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాను. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఆయనకు ఈ జయంతికు వర్ధంతికి ఒక్కసారి దండేసి దండం పెట్టుకోవడమే ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దళిత జాతి నిద్రావస్థల నుంచి మేల్కొని ఈ కార్యక్రమమే కాదు, ఆయన చెప్పినటువంటి అడుగుజాడల్లో నడిస్తే తప్ప మనం ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో ఓటు హక్కు సాధించినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఓటు హక్కే లేకపోతే ఈరోజు ఈ నిమ్న జాతులు ఏవైతే ఉన్నాయో ఊరు అవతల ఉన్నటువంటి వాళ్ళం ఈరోజు గ్రామం నడుగుడిలో అందరిలో మనం సమానత్వం ఉంటున్నామంటే ఆ ఓటు హక్కు సాధించి ఒక మాట చెప్పారు, నేను మీకు ఆయుధాన్ని ఇస్తున్నా, దీన్ని మీరు సరిగ్గా వాడుకొని రాజు అవుతారా లేదా అమ్ముకొని బానిసలు అవుతారా తేల్చుకో అని చెప్పేసినటువంటి గొప్ప నాయకులు. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో మనం ఒకసారి మననం చేసుకోవాలని కోరుకుంటూ ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించినటువంటి సందర్భంగా మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.